నాకు పెళ్లి అయింది కానీ పెళ్లి అయిన కొన్ని రోజుల తర్వాత నేను వేరే అమ్మాయి లవ్లో పడ్డాను. నా భార్య పైన జాలి ఉంది, ఆ అమ్మాయి పైన ప్రేమ ఉంది. నా భార్యలో మంచితనం ఉంది, ఆ అమ్మాయి నా కోసం ఏమైనా చేసే మంచి మనసు ఉంది. నేను ఎవరిని వదులుకోలేని పరిస్థితి నాది. నన్నేం చేయమంటారు? ఒక సోదరుడు అడిగిన ప్రశ్న ఇది. ఇష్టం లేని భర్తతో నీ భార్య కాపురం చేయడం చాలా కష్టమైన పని. అంటే నీతో ప్రేమించిన అమ్మాయిని వదిలి ఉండడం నీకు కష్టమైన పని. నిన్నే నమ్ముకుని ఆ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది. ఆ అమ్మాయి ఒంటరిగా బ్రతకడం ఆ అమ్మాయికి కష్టమైన పని. ఇద్దరితో కలిసే ఉంటాను అంటే 1 చట్టం ఒప్పుకోదు, 2 సమాజం అంగీకరించదు, 3 నీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పెడతాయి, మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. బ్రతకడం కంటే చావే నయ్యంరా బాబు అనిపిస్తుంది. మరి ఇద్దరికీ సమాన న్యాయం చెయ్యాలి అనుకుంటే ఒక పని చెయ్యి. నీ లవర్ని నువ్వు పెళ్లి చేసుకో. ఆమె తెచ్చిన కట్నం డబ్బుతో నీ భార్యకి వేరే వాడితో పెళ్లి చేసేయి. అది కూడా ఆమెకి ఇష్టమైతేనే. ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు ఆమెను నీకు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత తల్లి అయినా తండ్రి అయినా గురువైనా అన్నీ నువ్వే కనుక ఆమె బాధ్యత ఇప్పుడు నీదే కనుక ఆ పెళ్లి బాధ్యత కూడా నువ్వు తీసుకుని ఆమెను ఒక అయ్య చేతిలో పెట్టేయి. నీ భార్య అంటే నీకు ఇష్టం లేకుండా నీ భార్య నీతో కాపురం చేయడం చాలా కష్టం. అలాగే నువ్వు ప్రేమించిన అమ్మాయిని వదిలి ఉండడం నీకు కష్టమే. అందుకని నీ భార్యను ఒక అయ్య చేతిలో పెట్టి నీ బాధ్యత నెరవేర్చుకో. ఇప్పుడు రియల్ లైఫ్లోకి వద్దాం. ఇది నీ వల్ల అవుతుందో లేదో ఒక్కసారి ఊహించుకుని చూడు. ఇదే నీ భార్య నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను వేరే అతన్ని ప్రేమించాను, అతనంటేనే నాకు ఇష్టం అంటే నువ్వు ఏం చేయగలవో ఒక్కసారి ఊహించుకుని చూడు. ఒక వ్యక్తిని గాయపరచడమైనా ఒక వ్యక్తి మనసును బాధ పెట్టడమైనా చాలా సులువైన పని. కానీ ఆ బాధ పడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది ఎంత నరకమో. ఇక నీ ప్రేమ వల్ల 3 జీవితాలు నాశనమైపోతున్నాయి. నువ్వు చేసిన మొదటి తప్పు నీ భార్య అంటే నీకు ఇష్టం లేదని పెళ్లి సూపుల నాడే చెప్పకపోవడం వల్ల ఆమె జీవితాన్ని నాశనం చేశావు. పెళ్లి అయ్యి భార్య ఉండి కూడా పరాయి ఆడదని ప్రేమ పేరుతో వంచి ఆమెను నీ వైపు తిప్పుకుని ఆమె జీవితాన్ని నాశనం చేశావు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని నీ భార్యతో చెప్పి నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నేటి నీ లవరు రేపు నీ భార్యగా మారుతుందేమో, కానీ ఇప్పుడు నీ లవరులో కనిపించే ప్రేమ ఆమె భార్యగా మారిన తర్వాత అస్సలు కనిపించదు. ఎందుకంటే నువ్వు ప్రేమ అనుకుని ఒక భ్రమలో బ్రతుకుతున్నావు. నీకు నిజంగానే ప్రేమించడం వస్తే నీ భార్యను కూడా ఒక లవర్లాగా మార్చేసి ఉండేవాడివి. ప్రేమించడం రాని వాడికి ప్రియురాల మీద మాత్రమే ప్రేమ ఉంటుంది. ఆమె భార్యగా మారిన తర్వాత ఆ ప్రేమ చచ్చిపోతుంది. అందని ద్రాక్ష తీయనా అన్నట్టు ఒక అమ్మాయి దూరంగా ఉండి నీకు ఫోన్ చేసి బాగున్నావా బంగారం అంటే అరికాలు నుండి నెత్తి వరకు రక్తం ఉప్పెనలా పొంగుతుంది. ఆకాశంలో విహరించినట్టు అనిపిస్తుంది, ఈ ప్రపంచాన్నే జయించేసినట్టు అనిపిస్తుంది. కానీ ఇదంతా భ్రమ అని తెలియడానికి నీకు కొంచెం టైం పడుతుంది. నీ ప్రేమ వల్ల 3 జీవితాలు నాశనమైపోతున్నాయన్న సంగతి మర్చిపోకు. ఎవరిని సలహా అడక్కు. ఒంటరిగా కూర్చొని నీ మనస్సాక్షిని అడుగు. నువ్వు చేసేది తప్పో ఒప్పో అదే నీకు చెప్తుంది. నువ్వు చేస్తున్నది తప్పేమో అని నీ మనస్సాక్షి 1% చెప్పినా నువ్వు ఇక ఆ తప్పు అస్సలు చేయకు.